హలో, హాయ్. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన ముందున విజయనగరం జిల్లా అందుల విభాగ కన్వీనర్ ఉన్నారు. ఈయన సమస్యలను గురించి, కొన్ని దివ్యాంగుల సమస్యల గురించి వివరించాలని నాతో కలిశారు. అయితే వారి యొక్క దివ్యాంగుల సమస్యలు అంటే 2009 నుంచి కూడా మనకి చదరం బోర్డు నుంచి చదరం సర్టిఫికేట్లు విడుదల అవుతున్నాయి. వాటిల్లో కొన్ని సమస్యలు ఉన్నాయనేసి అందుల కన్వీనర్ శ్యామలప్పటి గారు మనకి చెప్తున్నారు. కాబట్టి ఆయన మాటల్లో ఒకసారి విందాం. ఎట్లా అంటే రేపు అక్టోబర్ నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వెరిఫికేషన్ చేయాలనేసి ఒక గట్టి పట్టుదలతో నిర్ణయం తీసుకున్నారు కదా. ఆ నిర్ణయం గురించి సరైన సమాధానం ఈ యొక్క వికలాంగులకి ఈ యొక్క చదరం సర్టిఫికేట్ల వల్ల ఎదురవుతున్న సమస్యల విషయం పైన ఈయన మాట్లాడబోతున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ సార్. మరి చక్కనైన సమాచారం మాకు అందజేసినందుకు మరి రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు గారికి నా యొక్క వందనాలండి. మరి దివ్యాంగులు మరి మరి దివ్యాంగులు చాలా మంది కూడా రాష్ట్రంలో మరి సర్టిఫికేట్ లేక మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు అన్నయ్య గారు మరి సరైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి మరి దానికి ముఖ్య మరి సమాచారం ఏంటంటే, మరి చాలా మంది 2009 నుంచి ఇంతవరకు కూడా మరి కొంతమందికి వికలాంగులకి దివ్యాంగులకి సర్టిఫికేట్ లేకపోవడం వల్ల దాని వలన ఇబ్బంది పడుతున్నారు. కానీ పెన్షన్ తీసుకోవడం మటుగా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు అడిగితే మరి సర్టిఫికేట్ లేవంటారు. మరి ఇప్పుడు మరి అక్టోబర్ 1వ తారీఖు నుంచి అటువంటి వాళ్ళకి పెన్షన్లు తీసుకుంటున్నారు. కానీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అక్టోబర్ 1వ తారీఖు నుంచి మరి వాళ్ళకి మరి వెరిఫికేషన్ జరుగుతుందండి. వాళ్ళు ఎలాగైతే ముందుకు రాబోతున్నారంటే సర్టిఫికేట్ చూపించడానికి అవకాశాలు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే సర్టిఫికేట్లు వాళ్ళకి లేకపోవడం వల్ల చూపెట్టడం జరగదు. ఎందుకు మీరు ఎప్పుడైనా అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఇలా సర్టిఫికేట్ లేదమ్మా, చదరం ఐడి నెంబర్ ఉంది, సర్టిఫికేట్ అని మీరు ఎప్పుడైనా అడిగారా? అడిగితే మరి చేసుకోవడం అంటారండి. చేసుకోవడం కాదు, మీరు డిపార్ట్మెంట్ కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్ లేదు కదా, ఆధార్ కార్డ్ ట్రాక్ చేస్తే వాళ్ళ సర్టిఫికేట్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ పట్టుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు తిరిగి సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఏమైనా లేదా? లేదు. ఎందుకు లేదంటే మరి ఆన్లైన్ అయిపోయింది. మీ పెన్షన్ వస్తుంది కూడా మరి మళ్ళీ ఎందుకు మీ సర్టిఫికేట్ అనే సమాచారం వాళ్ళు అందుబాటు అంటారండి. అందువలన మరి రాష్ట్రాధికారి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా ఇప్పుడు ఒకవేళ మీరు సర్టిఫికేట్ మీరు పెన్షన్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు కంపల్సరీగా సర్టిఫికేట్ అడుగుతారు. ఉండాలి. చదరం సర్టిఫికేట్ ఉందా లేదా? చదరం సర్టిఫికేట్ ఉంటే కదా పెన్షన్ ఇవ్వాలి. అవును. దాన్ని మాన్యువల్ వీళ్ళు సరైన విధానంలో చదరం సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ ఇస్తామని చెప్తే చదరం సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెరిఫికేట్ చేసినప్పుడు వాళ్ళకి క్యాంప్ వాళ్ళందరినీ కూడా రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ప్రతి మండలానికి ప్రతి జిల్లా మా గ్రామానికి ఇప్పుడు మొట్టమొదటిగా సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు పెన్షన్ ఇచ్చే అవకాశం రాబోయే వెరిఫికేషన్ లో ప్రభుత్వం తీసుకుంటుందా, లేకపోతే వారికి సర్టిఫికేట్లు కొత్తగా మంజూరు చేయడానికి ఏదైనా చర్యలు చేపడుతుందా? కొత్తగా చేపట్టాలి. చేపడితేనే సర్టిఫికేట్ వాళ్ళకి అందుతాయి. లేకపోతే చాలా మంది అర్హులైన వికలాంగులే ఈ యొక్క పెన్షన్ పోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి దానిపైన ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే తప్ప మన ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు ఫలితం కలదు. లేకపోతే 6 స్టెప్ వాలిడేషన్ సర్వే అంటే గత ప్రభుత్వం 6 స్టెప్ వాలిడేషన్ సర్వే చేసింది. ఇప్పుడు మీరు కూడా 6 స్టెప్ ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా 6 స్టెప్ వాలిడేషన్ సర్వే చేసినా మీకు సర్టిఫికేట్ లేనప్పుడు పెన్షన్ ఇవ్వకపోతే ఆ యొక్క దివ్యాంగుల యొక్క పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది రాష్ట్రంలో చాలా సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ముందుకు రాలేకపోతున్నారు.
వాళ్ళకి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అనేకమైన ప్రభుత్వ పథకాలు పెన్షన్ కాకుండా ఇంక ఇతర పథకాలు పొందలేకపోతాండ్రండి. అయితే ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు చేపట్టాలి? వాళ్ళే క్యాంపులు మరి హాస్పిటల్కి వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రతి మండలాలు ఎంతమంది ఉంటారో అంతమందికి మరి నోటీస్ అలాగే మీరు అడిగారు కదా ఒకసారి, నేను కూడా వచ్చాను మీతోటి. సర్టిఫికేట్ లేకపోతే డిఎంహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళి సదరన్ డిపార్ట్మెంట్ అడిగితే వీళ్ళకి సర్టిఫికేట్ లేదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, డిలీట్ చేసుకుని కొత్తది చేసుకోమని చెప్తున్నారు కదా. ఇప్పుడు కొత్తది చేసుకుంటే చాలా ఇబ్బందులు ఫాలో అవుతారు కదా. దానికి సమాధానం ఎట్లా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుంది? బాగుంటుందంటే ఆ సమాచారం ఏంటంటే ప్రతి విలేజ్ లో క్యాంప్ పెట్టాలండి. లేకపోయినా సరే వాళ్ళే ఒక్కొక్కరికి నోటీస్ పంపిస్తే వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ లేని పక్షంలో ఆ పాత ఆధార్ కార్డు తో ట్రాక్ చేసిన తర్వాత నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ప్రకారంగా హాస్పిటల్ కి వెళ్ళి వెంటనే సర్టిఫికేట్ వాళ్ళకి వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యతలు ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుంది. లేకపోతే చాలా ఇబ్బందులు. ఓకేనా? అలాంటి ఇబ్బందులకి గురి కాకుండా రాబోయే అక్టోబర్ లో వచ్చే నెలలో పెన్షన్ వెరిఫికేషన్ చేసినప్పుడు దివ్యాంగుల పట్ల దయా దృష్టితో ప్రభుత్వం హెల్ప్ చేయాలి సార్. ప్రభుత్వం దయా దృష్టి కలిగి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సర్టిఫికేట్లు లేని వికలాంగులు ఎంతో మంది ఉన్నారు. భౌతికంగా సర్టిఫికేట్లు లేవు కానీ వాళ్ళకి పెన్షన్ వస్తుంది. కానీ వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్లు వెంటనే మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అట్లాగే కూటమి ఉన్న ఎమ్మెల్యేలు కూడా దానిపై దృష్టి పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ సర్టిఫికేట్ లేని వాళ్ళందరికీ కూడా వెంటనే సర్టిఫికేట్లు వచ్చే విధానంలో చర్యలు చేపడితే బాగుంటుందని మీరు అభిప్రాయం. కాబట్టి చివరిగా మీరు ఆ విషయాలు చెప్పండి. అయితే ఇప్పుడు సర్టిఫికేట్ల కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి మరి మా దివ్యాంగుల గురించి సరైన మరి వాళ్ళకి సరైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి. ఎందుకంటే పెన్షన్ వస్తుంది కానీ మిగతా పరికరాలు వాళ్ళు పొందలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారండి. పొందలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళ మీద సరైన దృష్టి పెట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చే నెలలోనూ వస్తున్న దివ్యాంగులందరికీ తప్పనిసరిగా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుచాను సార్ ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కగా మాట్లాడారు.